సర్పంచ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధి కోసం సొంతంగా 15 లక్షల రూపాయలు ఇస్తారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రకటించారు. అభివృద్ధి లేక గ్రామాలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. ఎన్నికల తర్వాత పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ అంజిరెడ్డి గ్రామ పంచాయతీలకి ఆఫర్ ఇస్తున్నారు. ఎవరైతే తమ పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపిస్తారో తన సొంత నిధుల నుంచి 15 లక్షలు, ఎన్నికల్లో గెలిపిస్తే 10 లక్షలు ఇస్తా అంటారు. అసలు ఆయన ఈ ఆఫర్ ఎందుకు పెట్టిండు, దీని అనుకున్న కారణాలు ఏందనేది అంజిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ప్రధానంగా ఇప్పుడు ఏకగ్రీవం చేస్తే 15 లక్షలు ఇస్తా అంటున్నారు, ఎన్నికల్లో గెలిపిస్తే 10 లక్షలు ఇస్తా అంటున్నారు. మీరు ఇస్తా అన్న డబ్బులు మీకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కింద వచ్చే నిధులా లేదా మీ సొంత డబ్బులు? అది క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, మేజర్ గ్రామ పంచాయతీలు చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో చిన్న గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తాను, నా సొంత నిధులు ఇస్తాను ఏకగ్రీవం చేసిన. అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో మేజర్ గ్రామ పంచాయతీలకు 15 లక్షలు ఇస్తాను. ఇంకొకటి ఎందుకు ఇస్తాను అంటే 15th ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో, మొన్న గ్రామ పంచాయతీలో మొన్న క్యాబినెట్ మీటింగ్ అయినప్పుడు ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3,000 కోట్లు గత ప్రభుత్వం 1 ఇయర్కు మనం మిస్ అయినాము, ఈ 1 ఇయర్కు 3,000 crores వస్తుంది. అంటే 15th ఫైనాన్స్ అమౌంట్ వస్తుంది, వీఆర్ లూజింగ్ ద మనీ. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ ఏంటంటే ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ బుగ్గు లైట్ క్యాడ్కేని తీసుకుంటే నీకు ఏం దాకా వస్తుంది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో తీసుకుంటే ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో టోటల్ సెంట్రల్ ఫండే ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూరల్లో 1,50,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. బేస్మెంట్ కలిసి కట్టిన వాళ్ళకు 1,00,000 ఇస్తాం, బేస్మెంట్ పైన దాకా లేపిన వాళ్ళకు 2 లక్షలు ఇస్తామని చెప్పారు. దాంట్లో భాగంగా మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే దాంట్లో ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు. పోర్టల్ అప్లై చేసిన తర్వాత అమౌంట్ వస్తూ ఉన్నది అంటే చాలా అమౌంట్ వచ్చింది, చాలా అమౌంట్ 2 లక్షల దాకా వచ్చింది. అది సెంట్రల్ ఫండే ఇస్తారు, ఇంతవరకు స్టేట్ ఫండ్ ఇవ్వలేరు. అదేవిధంగా ఇప్పుడు 5 కిలోల బియ్యం అయినా రేషన్ బియ్యం 5 కిలోల బియ్యం మేమే ఇస్తా ఉన్నాం. తర్వాత నేషనల్ హెల్త్ మిషన్లో హాస్పిటల్ ఏదైనా మనమే ఇస్తా ఉన్నాం, ఆయుష్మాన్ భారత్లో మనమే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యాపరంగా ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 60% మనమే ఇస్తా ఉన్నాం. దీన్ని బట్టి ప్రజలు ఆలోచించేది ఏంటంటే మీరు ఒకటే ఆలోచించుకోండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులు చిన్న పనులు చేసి చాలామంది బంగారం కుదబెట్టి డబ్బులు పొడగొట్టుకొని ఏదైతే అమౌంట్ ఉందో 650 కోట్లు అమౌంట్ వచ్చేది ఉండే. 650 కోట్లు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినప్పుడు, వాళ్ళకి స్ట్రైక్ చేసినప్పుడు కనీసం మేము డిమాండ్ చేస్తే 150 కోట్లు ఇచ్చింది. ఇంకా 500 కోట్లు ఇవ్వాలి. ఈరోజు గ్రామాల్లో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో చాలా ఆలోచించాలి. అందుకోసానికే మీరు దయచేసి ఎక్కడైతే ఏకగ్రీవం చేస్తామో నా సొంత అమౌంట్ ఏకగ్రీవం చేసినప్పుడు గవర్నమెంట్ కూడా అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ వచ్చి మీకు గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేసుకోండి, ఏకగ్రీవం చేస్తే పటంచేరు కాన్స్టిట్యున్సీలో ఏకగ్రీవం చేస్తే నేను చెప్తా ఉన్నాను, ఏదైతే చిన్న గ్రామ పంచాయతీలో 10 లక్షలు ఇస్తానో, మేజర్ గ్రామ పంచాయతీ ఏదో ఉన్నావు 2-3 గ్రామ పంచాయతీలో మా పటంచేరు కాన్స్టిట్యున్సీలో ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ 15 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా. నా సొంత నిధులు, బయటి కాదు, నేను సొంత నిధులు 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నా. అందుకోసం దయచేసి మీరు మీ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసానికి ఆలోచన చేసుకొని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఎవరైతే నిలబడతారో ఏకగ్రీవం చేస్తే నేను అమౌంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు గెలిపేయండి అని ప్రజలారా మీకు గెలిపేయండి అని కోరుతా ఉన్నాను. ఇది ఎనీ పార్టీ మద్దతు న్యూట్రల్ పర్సన్ ఏకగ్రీవం గెలిపించుకున్నా కూడా తను 10 లక్షలు ఇస్తా అంటాడు. కాకపోతే గెలిచిన తర్వాత తమ పార్టీ కన్నా కప్పుకోవాలని కండిషన్ పెడుతున్నారు. ఇంకోటి, ఈ ఆఫర్ ఓన్లీ పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు మాత్రమే అని చెప్పి అంజిరెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్, సంగారెడ్డి.